ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అలాగే మనం 2025 సిల్వర్ కూడా ఒకసారి గమనిస్తే గనక 98,000తో స్టార్ట్ అయింది సార్ మనకి ఇయర్. సిల్వర్ చూసుకుంటే ఇప్పుడు మనకు అప్ టు ఇప్పటి వరకు 2,58,000 టిల్ టైమ్ ఇప్పుడు మనము మాట్లాడే టైం వరకు చూస్తే ఇప్పటి వరకు 2,58,000 2,58,000 ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. అయితే ఇంకా సిల్వర్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఈ 2 వీక్స్లో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అంటే మనం ఇయర్ మొత్తానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 1 వీక్లోనే చాలా వేరియేషన్ మనం సిల్వర్లో చూసాం. అమాంతం 40,000 పెరిగిన సందర్భం కనిపించింది. ఒకసారి 40,000 దిగిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. ఇప్పుడు 2,58,000 కనిపిస్తుంది కాబట్టి ఎలా ఉండబోతుంది? ఈ ఇయర్ రివ్యూ అంతా ఒకసారి చెప్పండి సార్. సిల్వర్ వచ్చి మీకు అసలు ర్యాలీ స్టార్ట్ అయిందే ఈ అక్టోబర్లో. అక్టోబర్ కాదు, 28 ఎనిమిదో నెల అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అంతకు ముందు అంతా కూడా 1,00,000 వరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ 1,00,000 వచ్చి మీరు చూస్తే 34 ఏప్రిల్లో ఇది 90,000 ఉంది. ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలైలో బాగా స్టార్ట్ అయింది. ఇక జూలైలో 1,00,000 లాస్ట్ 6 మంత్స్ మంచి ర్యాలీ వచ్చింది. సో 1,00,000 దాటిన తర్వాత చూసుకుంటే మనకి 9వ నెలలో స్టార్ట్ అయింది ర్యాలీ. అక్కడి నుంచి ఇక 1,20,000 లాస్ట్ 3 మంత్స్లో బాగా ర్యాలీ వచ్చింది. సో 3 మంత్స్ ర్యాలీ కలుపుకుంటే చూసుకుంటే మీకు ₹1,00,000 పెరిగింది లాస్ట్ 3 మంత్స్లో. సో ఇదేమవుతుందంటే అంతకుముందు కూడా 1,00,000 2,50,000 దాకా వచ్చి అక్కడ ఈ మధ్యలో ఇక్కడ కొంత రేంజ్ అనేది ఏర్పాటు అవుతుంది. సో 2,20,000 నుంచి నిన్న వచ్చిన రేట్ 2,20,000, మ్యాక్సిమం 2,00,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. ఒకవేళ 2,00,000 నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఎందుకంటే ఒక హెవీ ర్యాలీ వచ్చినప్పుడు కొంత కన్సల్టేషన్ అటు వస్తుంది. కన్సల్టేషన్ రేంజ్ వచ్చినప్పుడు ఇక ఆ రేంజ్లోకి వస్తుంది. ఇప్పుడైతే 2,00,000 అయితే బేస్ రేట్ మనం తీసుకోవచ్చు. సో 2,00,000 ఇక అక్కడ సపోర్ట్ లెవెల్ అనేది కనపడుతుంది. సో ఇదే రేంజ్లో ఉంది 2,00,000 నుంచి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 2,50,000 కనుక బ్రేకేజ్ స్టాండ్ అయితే 3,00,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సిల్వర్కి ఏంటంటే మేజర్గా ఇది అన్స్టాపబుల్ మెటల్ అయిపోయింది ఇప్పుడు సిల్వర్ అనేది. సో చాలా ఇండస్ట్రియల్ యూసేజ్ ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు. సిల్వర్ ఎంత రేట్ అయినా కొనాల్సిన పరిస్థితి ఉంది. ఈవెన్ బయర్స్ మామూలుగా ఈ బ్రిక్ కొని వీళ్ళు కొంచెం తక్కువ ఆపుకున్నా ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరిగిపోతుంది సిల్వర్కి. దాంతో ఏంటంటే బాగా హెవీగా డిమాండ్ వచ్చేయటం వల్ల అక్కడ స్కేర్సిటీ కూడా బాగా వచ్చింది. సో సిల్వర్ ఓర్ని డైరెక్ట్గా రాదు కాబట్టి ఆ స్కేర్సిటీ డిమాండ్ తగ్గ స్కేర్సిటీ లేదు. నెక్స్ట్ 6 మంత్స్కి అయితే విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. దాంతో ఏమవుతుందంటే రేట్లు అనేవి స్టెబిలైజ్ అవ్వట్లేదు. సో వన్ సైడ్గా పెరుగుతున్నాయి అనమాట. ఇవి సిల్వర్ మేజర్గా ముందుకెళ్ళడానికి రీజన్స్. అంటే 2026లో ఏ విధంగా ఉండబోతుందంటారు సార్? మరి సిల్వర్ ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉందా? కొనేవాళ్ళందరూ కూడా బానే కొన్నారు. బట్ మీరు కూడా నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అంటే కొంచెం అమ్మాలి అనుకున్నప్పుడు కూడా ఒడిదుడుకులైతే కనిపిస్తూ ఉన్నాయి కొన్న వాళ్ళకి. సో వాళ్ళకి కూడా మీరేం చెప్తారు? అమ్మే వాళ్ళకి, కొనే వాళ్ళకి? 2,00,000 నుంచి 3,00,000 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ రేంజ్‌లో ఉంది. సో 2,00,000 వస్తే బై చేసుకోండి. ఇప్పుడు 2,20,000 అలా తగ్గినప్పుడల్లా కొంత కొంత యాడ్ చేసుకోండి. 2,50,000 వస్తే ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ 2,70,000 3,00,000 అలా పెట్టుకోండి. సో మీరన్నట్టు ఇవాళ సిల్వర్ కొనాలన్నా అసలు రేట్లు చాలా ఫ్లక్చుయేషన్‌గా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏంటంటే మీరు ట్రేడింగ్ అది చాలా జాగ్రత్తగా చేయండి. సో మనీ ఎంతుంటే అంత మీరు ఎఫర్ట్ చేయగలిగిన అమౌంటే పెట్టుకోండి. ఒకవేళ డౌన్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే కొంచెం ధైర్యంగా ఉండాలి. ఓవరాల్‌గా పెరుగుతుంది. సో ఒక ర్యాలీ ఫాస్ట్‌గా వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ కూడా దానికి ఫాలో అప్ ర్యాలీ కూడా ఉంటది. సో ఇది రేట్లయితే పెరుగుతూనే ఉంటాయి. బట్ ఒకసారి డిప్ వచ్చినప్పుడు టెన్షన్ అవ్వకూడదు. సో కింద లెవెల్‌లో తీసుకొని స్టెబిలైజ్ ఉండాలి. లాస్ట్ టైమ్ ఏమైందంటే 1,75,000 దాకా వచ్చి ఆ తర్వాత 1,40,000కి వచ్చింది 3 డేస్‌లోనే. మళ్ళీ అది 1 మంత్ పట్టింది. సో అది ఆ ర్యాలీ రావటానికి. సో అలా జరుగుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సిల్వర్ విషయంలో ఏంటంటే మనం తక్కువ తక్కువ క్వాంటిటీ కొనుక్కొని ఎక్కువ హోల్డ్ చేసుకుంటూ, రొటేట్ చేసుకుంటూ చేసుకోవాలి. దీన్ని కూడా షేర్లు కొన్నట్టు నెలలో కొంత అమౌంట్ కొనుక్కోవటం, మళ్ళీ దాన్ని రొటేట్ చేయటం, దాన్ని ఇలా చేసుకుంటే మీకు బెస్ట్ వస్తుంది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.